అందరికీ నమస్కారం అండి. ఈరోజు నడింపల్లి గ్రామంలో నారాయణప్ప వాళ్ళు పండించిన వంకాయ పంటలో ఉన్నాం. తాత చూస్తున్నట్లయితే రెమ్మలు కోసేస్తూ ఉన్నాడండి. ఆ రెమ్మలు ఏమంటే సుడి పొడిన రెమ్మలన్నీ కోసేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సుడి పొడితే ఏం చేయాలి, అది ఎలా పడుతుంది, అప్పుడు కంట్రోల్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వర్షాకాలం అయ్యే వలన వర్షాలు ఎక్కువ కావడంతో ఊజీ ఎక్కువ ఉత్పాదన అవుతుందండి. ఊజీ ఎప్పుడు ఎక్కువ అవుతుందో ఒక రెమ్మ పుట్టినప్పుడు ఆ రెమ్మకి ఊజీ కొడితే ఆ తవ పులుగు ఉత్పాదన అయిపోయి ఆ పులుగుని ఇంకా సూడు అనేది పడిపోతుందండి. ఇది వచ్చేసి ఒక మెయిన్ కారణం. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే తాత వాళ్ళు ముందు ఒక 2 టైంలు వంకాయ చెట్లు పెట్టినప్పుడు ఇలాగే సుడి పడుతూ ఉంటే మందన్న వాళ్ళు కోరోజన్ మందుని సజెస్ట్ చేసిండ్రంట. కోరోజన్ కొట్టడం వల్ల వాళ్ళకి చాలా మంచి ఉపయోగం వచ్చిందండి. బాగా మంచి రిజల్ట్ వచ్చి ఒక 10-15 రోజులకే సుడి అనేది కంట్రోల్ అయిపోయి మంచి గ్రోత్ వచ్చింది.